Hello everyone, welcome to Etra. This is second vlog. గత లాగ్లో మనం చాలా విషయాలు చర్చించుకున్నాం. ఎందుకు మనం ఏత్రా స్టార్ట్ చేయాల్సి వచ్చింది, అసలు నా ఆలోచన విధానం ఎలా పరిణితి చెందింది, నేను ఎందుకు ఈ ఏత్రా అనేటువంటి సంస్థని స్థాపించాలని అనుకుంటున్నాను అనేటువంటి అంశాలని చాలా వివరణాత్మకంగా చెప్పడం జరిగింది. అయితే నేను ఈ అంశాలని నాతో పాటు ఇంకొంతమంది పెద్దలకి కూడా చెప్పాను ఈ వీడియో స్టార్ట్ చేయక ముందే. అయితే అందులో వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ పర్సన్ ఈజ్ అ డైరెక్టర్ ఆఫ్ సరితా విద్యానికేతన్ స్కూల్, వనస్థలిపురంలో ఉంటుంది, నియర్ టు హయత్నగర్ బస్ డిపో. అక్కడ నన్ను ఒక సెమినార్ ఇవ్వమని, వాళ్ళ టీచర్స్కి సెమినార్ ఇవ్వమని రిక్వెస్ట్ చేశారు. సో నేను అడిగాను, అసలు టీచర్స్కి నేను ఎందుకు సెమినార్ ఇవ్వాలండి, అసలు ఏమి ఇవ్వాలి సెమినార్ అని చెప్పి. ఆయన అన్నారు, ఏఐ ఉపయోగం ఉంది, ఏఐని అందరూ వాడుతున్నారు, ఈవెన్ మా టీచర్స్ కూడా వాళ్ళ లెసన్ ప్లాన్ల దగ్గర నుంచి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ దగ్గర నుంచి, స్టడీ మెటీరియల్స్, ఇవన్నీ రకరకాలుగా వాళ్ళు వాడుతున్నారు. అసలు ఏఐని ఎలా ఉపయోగించుకోవాలి, ఏఐ ఎందుకు వచ్చింది, అసలు రావాల్సిన ఆవశ్యకత ఏమిటి అని ఆయన వివరించమని అడిగారు. చాలా ఆనందం అనిపించింది, ఎంతో ఉల్లాసంగా, అరే నేను ఆలోచన చెప్పగానే వెంటనే ఆయనకి నచ్చి స్కూల్కి రమ్మన్నారు, వాళ్ళ టీచర్స్కి సెమినార్ ఇవ్వమన్నారు అని చెప్పి నేను చాలా సంతోషపడి, ఊరికనే వెళ్ళి చెప్తే ఏం బాగుంటుంది. సో మనకంటూ ఒక మెటీరియల్ ఉండాలి, కొన్ని అంశాలు ఉండాలి. ఏదైనా ఒక విషయాన్ని మనం చెప్తున్నామనంటే దాంట్లో లోతుగా అంశాలను తీసుకుని వెళ్ళాలి. అదేవిధంగా ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లుగా ఆ ప్రస్తావన ఉండాలి, ఉదాహరణలు ఉండాలి, సూచనలు ఉండాలి, చేస్తున్నటువంటి తప్పిదాలు ఉండాలి. ఇలా అనేక రకాలైనటువంటి అంశాలతో పాటు నా గతంలో నా జీవితంలో జరిగిన ఆ సన్నివేశాన్ని కూడా జోడించి ఒక వివరణాత్మకమైనటువంటి సెమినార్ ఇవ్వడం జరిగింది. దాని యొక్క హైలైట్సే ఈ యొక్క వీడియో. ఎందుకనంటే ఆ వీడియో, ఆ సెమినార్ ఎలా ఉంది, ఏం చెప్పాను, ఏవేవి పరిగణలోకి తీసుకున్నాను అనేటువంటివి బయటకి రావు కదా. అందుకని ఇప్పుడు ఆ సెమినార్ యొక్క హైలైట్స్ని మీతో పంచుకుంటున్నాను. సో మొదటగా నేను వాళ్ళకొక డిక్లరేషన్ ఇచ్చాను. ఏంటనంటే, వాళ్ళ ముందు నిలబడిన తర్వాత, గ్రీటింగ్స్ అయిన తర్వాత స్ట్రైట్ ఒకే ఒక్క డిక్లరేషన్ ఇచ్చాను. ఏంటనంటే, నేను మనిషిని, నేను రోబోని కాదు. మీరందరూ ఏ విధంగా అయితే ఇప్పుడు ఇక్కడ గాలి పీల్చుకుంటున్నారో నేను కూడా మీలాగే ఇక్కడే గాలి పీల్చుకుంటున్నాను. మనమందరం ఎక్కడైతే ఉన్నామో నేను కూడా అక్కడే ఉన్నాను. మీ గుండె ఎలా అయితే కొట్టుకుంటోందో నాకు కూడా గుండె ఉంది, అది కూడా కొట్టుకుంటోంది. కాబట్టి నేను 100% మనిషిని అని ఒక డిక్లరేషన్ ఇచ్చాను. అంతేకాకుండా ఇవాళ టాపిక్ ఏఐ అని చెప్పగానే, అబ్బా మళ్ళీ ఇంకొకటి వచ్చాడ్రా, ఒక రోబోట్ ప్రోగ్రామింగ్ చేసిన వాడు, మళ్ళీ మా వర్క్ మేము ఎలా చేయాలనేది చెప్పడానికి ఇంకొకటి వచ్చాడు అని మీరు వరీ అవ్వకండి. నేను మీ వర్క్ ఫ్లోస్లో ఇన్వాల్వ్ అవ్వను, కానీ మీ వర్క్ ఫ్లోస్ని ఎఫెక్టివ్గా ఎలా చేసుకోవాలో అది మాత్రమే నేను చెప్తాను అని ఫస్ట్ డిక్లరేషన్తో స్టార్ట్ చేశాను. దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఎవరైనా వచ్చి మన ఇంటికి వచ్చి మన కంచెం లాక్కుంటామంటే ఎవరికి మాత్రం బాధ ఉండదు. కాబట్టి వాళ్ళకి ఎప్పుడైతే నేను ఈ డిక్లరేషన్ ఇచ్చానో ఫస్ట్ వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, వినడానికి సిద్ధమయ్యారు. అప్పుడు నేను స్టార్ట్ చేశాను. ఏమని అని అంటే, ఏదైనా చెప్పే ముందర మనకు ఒక సన్నివేశం కావాలి. ఇది ప్రజెంటేషన్ స్కిల్స్లో వన్ ఆఫ్ ది కీ ఎలిమెంట్.
సో స్టూడెంట్స్ ఎవరైనా చూస్తున్నట్లయితే మీ ప్రజెంటేషన్ స్కిల్స్ని ఒక స్ట్రక్చర్డ్గా డెవలప్ చేసుకోవాలి. అంటే ఒక థ్రెడ్ ఎలా ఉంటుంది, అల్లిన దారం ఏ విధంగా ఉంటుంది, అలా మీరు మీ ప్రజెంటేషన్ని స్ట్రక్చర్డ్గా చేసుకోవాలి. అందులో ప్రధానంగా ఈథోస్, పాథోస్, లోగోస్ అంటే మీ యొక్క అనుభవం ఏమిటి, దాని గురించి సొసైటీ ఎలాంటి పారామీటర్స్ ఇచ్చింది, అందులో ఉన్నటువంటి మెట్రిక్స్ ఏంటి, అంటే సంఖ్యలు నెంబర్స్ ఏంటి, ఈ 3 కూడా చాలా ప్రధానంగా తీసుకోవాలి. అందులో ఒక మీ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్డ్ లేదా ఒక క్యారెక్టర్కి సంబంధించినటువంటి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్డ్ స్టోరీ ఉండాలి. ఎవరైతే వింటున్నారో వాళ్ళ రిలేటెడ్ అయినటువంటి టాపిక్స్, ఇప్పుడు టీచర్స్ కాబట్టి టీచర్కి సంబంధించినటువంటి టాపిక్ ఉండాలి. అదే టీచర్స్ని కూర్చోబెట్టి ఏదో ఇంజనీరింగ్ వాళ్ళకి చెప్పినట్లుగా పైథాన్ కోర్స్కి సంబంధించినవో లేకపోతే ఒరాకిల్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్లో నేను చెప్తే సింక్రనైజ్ అవ్వదు. లేకపోతే ఏ మిలిటరీ బేస్కి సంబంధించినటువంటివి చెప్తే సింక్రనైజ్ కావు. కాబట్టి టీచర్కి చెప్తున్నాం కాబట్టి టీచింగ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్నే మనం ఎగ్జాంపుల్స్నే మనం ఎంచుకోవాలి. ఎట్ ద సేమ్ టైం నెంబర్స్ ఈజ్ అ మోస్ట్ ఇంపార్టెంట్. నెంబర్స్ స్పీక్స్ ఎ లాట్. మీరు ఎనీ ప్రజెంటేషన్ నెంబర్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. సో ఈథోస్, పాథోస్, లోగోస్ ఈ యొక్క సూత్రాన్ని మీరు ఫాలో అయితే మీ ప్రజెంటేషన్ చాలా బాగుంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం మీ ప్రజెంటేషన్ ఒక స్టోరీలా ఉండాలి. అప్పుడే వినేవాడికి ఇంటరాక్టివ్గా, ఎంతూజియాస్టిక్గా ఉంటుంది. సో ఆ పాయింట్స్ని నేను టచ్ చేసుకోవడం కోసం నేను నా గతంలో జరిగినటువంటి నాకు మా నాన్నగారికి జరిగిన సన్నివేశంతో మొదలుపెట్టాను. ఏంటి అని అంటే నేను 5th క్లాస్ చదువుతూ ఉన్నప్పుడు మేము ఒక పల్లెటూరులో ఉండేవాళ్ళం. మా నాన్నగారు గవర్నమెంట్ స్కూల్ టీచర్. సో మా నాన్నగారే మా క్లాసులు కూడా సైన్స్ టీచర్గా వచ్చేవారు. స్కూల్ అయిపోయిన తర్వాత 4 గంటలకి మా నాన్నగారితో పాటు మేము కూడా ఇంటికి నడుస్తూ ఉన్నాం. నేను అట్లా మా నాన్నగారితో పాటు వస్తూ ఉన్నప్పుడు తిన్నగుండం కదా, మా నాన్నగారిని ఒక క్వశ్చన్ అడిగాను. నాన్న, వేర్ డు వి యాక్చువల్లీ లివ్ అని నేను క్వశ్చన్ అడిగాను. సో ఐ ఎక్స్పెక్ట్ ఈ పలానా టౌన్ దగ్గర పలానా ఇంటి నెంబరు, పలానా స్ట్రీట్ లేదా పలానా కంట్రీ ఇలా ఏమైనా చెప్తారేమో, అడ్రస్ చెప్తారేమో నేను అనుకున్నా. బట్ హీ సెడ్ వీఆర్ యాక్చువల్లీ లివింగ్ ఇన్ టైమ్ అన్నారు. టైం? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? టైం అనేటువంటిది ఒక ప్లేస్ కాదు కదా డాడీ. ఒక గడియారంలో మనం ఇల్లు కట్టుకుని మనం ఉండలేం కదా. సో టైం ఎలా ఉంటాం మనం అని నేను 5th క్లాస్లో నేను రివర్స్ క్వశ్చన్ చేశాను. దెన్ హీ ఎక్స్ప్లెయిన్, నువ్వు ఏదైతే చూస్తున్నావో, ఏదైతే ఆలోచిస్తున్నావో, ఏ ఎలిమెంట్స్ అయితే నువ్వు అనుభవిస్తూ ఉన్నావో ఇవన్నీ కూడా టైంలో పుట్టుకొచ్చినవే. బిగ్ బ్యాంగ్ థియరీ టైంలోనే జరిగింది. సో బిగ్ బ్యాంగ్ అయిన తర్వాత సోలార్ సిస్టమ్ ఏర్పడింది. సోలార్ సిస్టంలో మన బ్యూటిఫుల్ ఎర్త్ ఏర్పడింది. అనేక ఎవల్యూషన్స్ జరిగిన తర్వాత పీపుల్ ఫామ్ అయ్యారు. సో మనము ఎక్కడ ఉన్నాము అని అంటే ఎండ్లెస్ లూప్, అదే టైం. సో టైంలోనే మనమందరం ఉన్నాం. సెకండ్ అది విన్న తర్వాత నాకు కొంచెం బుర్ర జిగ్గుమంది. లేదు ఇంకొన్ని క్వశ్చన్స్ అడగాల్సిందే అని చెప్పి ఇంకొక 2 క్వశ్చన్స్ అడిగాను. డాడీ, హౌ వీఆర్ లివింగ్, వై వీఆర్ లివింగ్ అని ఇంకొక 2 క్వశ్చన్స్ అడిగాను. సో దానికి మా నాన్నగారు సేమ్ అట్లనే సమాధానం ఇచ్చారు. మనం బ్రీత్ వల్ల బతికి ఉన్నాం, మనం మెమరీ ఎక్స్చేంజ్ కోసం బతికున్నాం. ఎవరైనా ఇట్లా సమాధానం ఇస్తారా? కానీ మా నాన్నగారు ఇచ్చారు. ఎప్పుడు నా 10-11 ఏళ్ల వయస్సులో ఇచ్చారు. ఆ వయసుకి ఆ సమాధానాలు అస్సలు అంతుబట్టవు కూడా. నాకు కూడా అర్థం కాలేదు. కానీ అవి అలా మైండ్లో పెట్టుకొని, ఎందుకంటే చెప్పిన ఆయన మా ఫాదర్ ఈజ్ అ గ్రేట్ టీచర్.
సో ఆయన చెప్పారంటే అందులో చాలా అర్థం ఉంటుంది అని మాకు చాలా నమ్మకం. కాబట్టి ఆ సమాధానాలు నేను డైరీలో రాసుకున్నాను. ఆ క్వశ్చన్స్ని, ఆ ఆన్సర్స్ని డైరీలో రాసుకున్నాను. అవి అలా క్యారీ అవుట్ చేశాను. నేను పెద్ద అయిన తర్వాత వన్స్ ఐ మెచ్యూర్డ్ మై సెల్ఫ్ టు థింక్ దోస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చిన తర్వాత నేను వాటిని మళ్ళా వెరిఫై చేయడానికి రీసెర్చ్ స్టార్ట్ చేశాను. ఎస్, ఇట్స్ ట్రూ. మనం కాలంలోనే ఉన్నాము. మనం శ్వాసతో బతుకుతున్నాము. మనం మెమరీ ఎక్స్చేంజ్తో బతుకుతున్నాం. ఎలా? మన యొక్క పూర్వీకుల యొక్క జీవన విధానము, మన యొక్క జీవన విధానము చాలా డిఫరెంట్గా ఉంది. ఎందువల్ల అనంటే, ఎప్పుడైతే మన పూర్వీకుల యొక్క జ్ఞానాన్ని, అనుభవాన్ని, మెమరీస్ని మనము అందిపుచ్చుకుని వాళ్ళు చేసిన తప్పులను మనం పునరావృతం చెయ్యకుండా వాళ్ళు చేసిన మంచి పనులను ఇంకాస్త వృద్ధి చేసుకునే ప్రయత్నమే కదా మనం చేస్తున్నాం. అంతేకాకుండా మన అందరికీ ఒక అద్భుతమైన సన్నివేశం ఉంటుంది. బహుశా ఎవరికి గుర్తుండదు, కానీ ఆ సన్నివేశం కోసం మనం చాలా పరితపిస్తూ ఉంటాం. ఏమిటది అని అంటే, ది ఫస్ట్ క్రై. మనం మొట్టమొదటిసారి భూమి మీదకు వచ్చినప్పుడు ఏమీ గుర్తుండదు, ఏమీ ఉండదు, జీరో మొత్తం అంతా. బట్ ఒక టచ్ మనకి ఒక సెక్యూరిటీ, ఒక వార్మ్నెస్, ఒక ప్రొటెక్షన్, ఒక ఎఫెక్షన్, ఒక లవ్, అన్నీ ఒక్క టచ్ మనకి ఇస్తుంది. అదే మదర్స్ టచ్. ఎవరికైనా కానివ్వండి, ఆ మదర్స్ టచ్ మించినది ఈ భూప్రపంచంలో ఇంక ఏది ఉండదేమో. మనం అక్కడితో మొదలు పెట్టుకుంటాం. దిస్ ఈజ్ మై మదర్స్ టచ్. ఇక్కడ నేను సేఫ్గా ఉంటాను, ఇక్కడ నేను ప్రేమగా ఉంటాను, ఇక్కడ నా ఆరోగ్యం బాగుంటుంది, ఇక్కడ నాకు అన్ని రకాల వసతులు ఉంటాయి అని మనకి ఏవేవి కావాలో అప్పటికి అవన్నీ కూడా అప్పుడు ఆలోచించేటువంటి అంశాలన్నీ కూడా ఆ మదర్స్ టచ్తోనే మొదలవుతాయి. అక్కడి నుంచి మన ప్రయాణం మొదలవుతుంది. ఎవ్రీ టచ్, ఎవ్రీ స్మెల్, ఎవ్రీ లైట్ వి సీ, ఎవ్రీథింగ్ వి మెమరైజ్ ఇన్ అవర్ మైండ్. వి ఆల్వేస్ కంపేర్ విత్ దట్ మదర్స్ టచ్. మదర్స్ టచ్లో వచ్చినటువంటి ఆ ఎఫెక్షన్ ఇక్కడ వస్తుందా లేదా, ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రొటెక్షన్ ఇక్కడ ఉందా లేదా, మనం ఆ కంపారిజన్స్ బట్టి మనకి తెలియకుండానే ఇంకొక 2 పెద్ద డిపార్ట్మెంట్స్ని మనం బిల్డప్ చేసేస్తాం. అదే బిహేవియర్, ఎమోషన్. సో బిహేవియర్ అండ్ ఎమోషన్స్ ఈ రెండూ కూడా మనం క్యారీ అవుట్ చేసుకుంటూ బిల్డ్ చేసుకుంటూ ఉంటాం. బట్ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటనంటే, ప్రతి సందర్భంలోనూ ఒకే విధంగా మనం ప్రవర్తిస్తున్నామా? ప్రవర్తించం. అన్ని సందర్భాలలోనూ ఒకే విధమైనటువంటి ఎమోషన్స్ని కలిగి ఉంటామా? కలిగి ఉండము. ఎందుకు అనంటే, మన యొక్క అభిరుచులకు తగ్గట్లుగా, మన యొక్క సిచ్యువేషన్స్కి తగ్గట్లుగా వీటిని ఫిల్టర్ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ ఇది సరైనదా కాదా, ఇక్కడ మనం ప్రవర్తిస్తున్న తీరు మనకి సూటబుల్లా కాదా అని ఎవరికి వాళ్ళ పర్సనల్ టైం జోన్లోనే ఈ ప్రవర్తన, ఈ ఎమోషన్స్ అనేటువంటివి ఉంటాయి. కాదని అనగలరా? సో ఈ టైం జోన్లోనే మనము ఇవన్నీ కూడా బిల్డ్ చేసుకుంటాం. సో ఎక్కడున్న ఇదంతా అంటే టైం జోన్. సో ఈ టైం జోన్లో సివిలైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత హ్యూమన్ గ్రేస్ ఎప్పుడైతే వ్యాప్తం అవుతూ ఉందో అక్రాస్ ది గ్లోబ్ మనుషులు స్ప్రెడ్ అయ్యారు. సో స్ప్రెడ్ అయిన జనాలు ఎలా బతుకుతున్నారు అనేటువంటిది మనం ఒక గ్లోబల్ వేలో చూస్తున్నాం అనుకోండి, ఒక ఏరియల్ వ్యూలో చూస్తున్నాం అని అనుకోండి, ఆల్మోస్ట్ ఆల్ 60% సిమిలర్గానే ఉంటాయి.
తిన్నామా, పడుకున్నామా, తెల్లారింది. చిన్న చిన్న కోరికలు, బతుకు తెరువు కోసం చేసే కృత్యాలు, ధన సంపాదనగా చేసేటువంటి కృత్యాలు, సంబంధ బాంధవ్యాల కోసం కొన్ని, వారసుల కోసం కొన్ని, ప్రేమ ఆప్యాయతల కోసం కొన్ని, తన యొక్క స్వంత అభిరుచుల కోసం కొన్ని, ఇట్లా మనం కేటగరైజ్గా చేసుకుంటే ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి. ఏ కొద్ది మందో వాళ్ళ జీవన విధానాల్లో 5% 10% చేంజ్ చేసి వీఆర్ లివింగ్ వెరీ ప్రొడక్టివ్ లైఫ్ అని చెప్పి మనతో కబుర్లు చెప్తారు. కానీ అందరము చేసేది ఒకటే. కాకపోతే ప్రదర్శన తీరులలోనే ఈ వ్యత్యాసాలు అనేటువంటివి ఉంటాయి. సో ఈ పాయింట్ మీరు క్లియర్గా అర్థం చేసుకున్నారనుకోండి, ఇప్పుడు గ్లోబల్ వైడ్గా మీరు ఆలోచిస్తే ఉన్నది 24 గంటలు రోజుకి. మనిషి తన యొక్క అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్లోనే బిజీ అయిపోతే, తన యొక్క అభిరుచులకి సంబంధించినటువంటి కార్యక్రమాలలోనే కనుక 24 గంటలు సరిపోతే, ఇక మార్పు కోసం, కొత్తదనం కోసం, క్రియేటివిటీ కోసం ఎప్పుడు ఆలోచించాలి మనిషి? దెర్ ఇస్ నో టైం. దానికోసం నిద్రలు మానుకోవాలా? దానికోసం సంబంధ బాంధవ్యాలకు ఇచ్చేటువంటి సమయాన్ని వృధా చెయ్యాలా? దానికోసం ఏవైతే అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ మనం చేసుకుంటున్నామో వాటిని పక్క పెట్టాలా? ఇలా అనేకమైనటువంటి అంశాలు 1950లోనే జనాలకి వచ్చింది. సో ఒక పర్సన్, ఆలెన్ ట్యూనర్ అనేటువంటి పర్సన్, ఇలాంటి ప్రశ్నలన్నింటినీ ఒక్కసారి నెమరు వేసుకుంటూ శాస్త్రవేత్తల సమావేశంలో ఒక ప్రశ్నని లేవనెత్తాడు. అదేంట్రానంటే, మెషిన్స్ ఆలోచిస్తాయా? కెన్ మెషిన్స్ థింక్? ఆ టైంకి జనాలందరూ నవ్వుకున్నారు. నిజమే, ఆ టైంకి అప్పుడున్న పరిజ్ఞానానికి మెషిన్స్ ఆలోచించలేవు కూడాను. కానీ అతని ఆలోచన కార్యరూపం దాల్చాలి అని అనిపించింది. కార్యరూపం దాలిస్తే ఎలా ఉంటుంది అనేది కూడా ప్రయత్నాలు చేశారు. అప్పుడున్న కంప్యూటర్స్ సైజ్ ఎంత? ఒక పెద్ద రూమ్ అంత ఉండేది. అంత డబ్బా సిస్టమ్స్లో, అంత పెద్ద కంప్యూటర్స్లో ఇప్పుడు అప్పుడు ఉన్నటువంటి ప్రశ్నకి అది అసాధ్యమే. కానీ వాళ్ళు 1970కి వచ్చేసరికల్లా ఏం చేశారయ్యా అని అంటే, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఎ ప్రాబ్లం, గివ్ ద ఆన్సర్ యాజ్ వై. అంతవరకు లాక్కురాగలిగారు. 1970 నుంచి 1990 వరకు ఒక 20 years ఈ యొక్క పరిశోధనలు ఆగిపోయాయి. ఎందుకనంటే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా కమ్యూనికేషన్ మీద పెట్టారే కానీ కంప్యూటర్స్ మీద చేయలేదు. సో దీన్ని మనం వింటర్ పీరియడ్ అని అంటారు. సో వింటర్ పీరియడ్లో వీటి యొక్క ఫండింగ్ కానీ లేకపోతే ప్రయోగాలు కానీ ఎక్కువగా ఏమీ జరగలేదు. 1990sలోన కంప్యూటర్స్ షార్టన్ అయ్యాయి. పెద్దగా రూమ్ అంతా ఉండేటువంటి కంప్యూటర్లు కొంచెం చిన్నవయ్యాయి. 90s కిడ్స్ మీకు గుర్తుండే ఉంటుంది. ఫ్లాపీ డిస్క్లు, 512 MB ర్యామ్లు, ఇవి చిన్న సీడీలు, ఇవి గుర్తుంటాయి. సో 1990s తర్వాత ఈ కంప్యూటర్ ఎవల్యూషన్ అనేటువంటిది మ్యాసివ్గా పెరిగిపోయింది. సో ఇయర్ బై ఇయర్ సిస్టమ్స్లో వచ్చేటువంటి వినూత్నమైనటువంటి ఆలోచనలు, వినూత్నమైనటువంటి విధి విధానాలు అన్నీ కూడా బ్రహ్మాండంగా పెరిగిపోయాయి. దాంతోపాటు సైలెంట్గా సైమల్టేనియస్గా ఇంకొకటి కూడా పెరిగింది. ఏంటనంటే దట్ ఈస్ ఇంటర్నెట్. ఇంటర్నెట్ ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ అయ్యిందో, లోకల్ కంప్యూటర్స్లో ఉండేటువంటి డేటా అదంతా డిజిటైజ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. సో మ్యాసివ్ బిగ్ డేటా, సో మ్యాసివ్ డేటా కలెక్ట్ అయ్యింది. సో ఈ డేటా పెరిగి
ప్రతి ఆలోచన, ప్రతి వ్యక్తి యొక్క మనుగడ, ప్రతి ఒక్క వర్క్ ఫ్లోకి సంబంధించిన విధానాలు ఇవన్నీ కూడా అందులో జొప్పించడం జరిగింది. మ్యాసివ్ బిగ్ డేటా ఇక మామూలుది కాదు, అది ఒక లెవెల్లో ఒక ఎవల్యూషన్ అని అనుకోండి. ఇంక అది అందరము దాంట్లో భాగస్వాములమే. మనం మెయిల్స్ డ్రాఫ్ట్ చేశాము, బ్లాగ్స్ రాసాము, మనకు నచ్చిన బుక్స్ని షేర్ చేసుకున్నాము, అన్ని రకాలుగానే వచ్చింది. సో కొంతకాలం తర్వాత ఈ డేటా ఎలా పనిచేస్తోంది, అసలు జనాలు ఏ విధంగా ఉన్నారు అని చెప్పి సర్వే చేయడం స్టార్ట్ చేశారు. సర్వే చేస్తే ఒక 60% పీపుల్ ఒకే విధమైనటువంటి వర్క్ ఫ్లోస్లో రొటీన్గా మళ్ళీ అదే చేస్తూ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. సో ఏవైతే రొటీన్గా గ్లోబలైజ్డ్గా ఉన్నటువంటి ఈ వర్క్ ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో అవి సింక్రనైజ్ చేస్తే, షార్టెన్ చేస్తే, ఒక చిన్న ఫార్ములాతో వాళ్ళు దాన్ని ఈజీగా చేసేసుకోగలిగితే టైం సేవ్ అవుతుంది. టైం సేవ్ అయితే ఎఫర్ట్ సేవ్ అవుతుంది. ఎఫర్ట్ సేవ్ అయితే వాళ్ళు ఆ మిగిలిన ఎఫర్ట్ని క్రియేటివ్ థింకింగ్కి, క్రైసిస్ మేనేజ్మెంట్కి, ఇలాంటి వాటికి ఉపయోగించగలుగుతారు అని కొంతమంది ఆలోచించారు. ఆ ఆలోచనలో వచ్చినటువంటి రెవల్యూషనే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ రోజున గత 3 ఏళ్ళగా 4 ఏళ్ళగా మనమందరం ఏదో కొత్తగా తీసుకొచ్చి వాడేస్తున్నామని అనుకుంటున్నాం, కానీ ఒక 10 ఏళ్ల క్రిందట, 15 ఏళ్ల క్రిందటే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో ఫార్ములాస్ వచ్చాయి. ఎలా వచ్చాయి? మొత్తం టేబుల్ అంతా కనుక ఫిల్ చేసేస్తే అందులో కావాల్సిన డేటా, అది సమ్ కావచ్చు, సబ్స్ట్రాక్ట్ కావచ్చు, పర్సంటేజ్ కావచ్చు, మల్టిపుల్ ఫార్మాట్స్లో ఒక దాంట్లో ఇచ్చినటువంటిది ఇంకొక దాంట్లోకి ఫిల్టరేషన్స్ కావచ్చు. ఎక్సెల్స్లో ఈ ఫార్ములాస్ ఎట్లా అప్లికబుల్ అవుతున్నాయి? ఎక్సెల్ ఏ విధంగా రీడ్ చేస్తుంది మీ ఫార్ములాని? ఎప్పుడన్నా ఆలోచించారా? దిస్ ఈజ్ ఆల్సో ఏఐ ఎవల్యూషన్లో వన్ ఆఫ్ ది ఎలిమెంట్. మనం యూట్యూబ్ని చూస్తూ ఉంటాం. గత 10-12 ఏళ్ళగా మనం యూట్యూబ్ చూస్తూనే ఉన్నాం. కానీ యూట్యూబ్లో మొదట్లో వచ్చినటువంటి తీరుకి, ఆ తర్వాత వచ్చినటువంటి తీరుకి, ఇప్పుడు వస్తున్నటువంటి తీరుకి ఎంత తేడా ఉంది? మొదట్లో మనం సెర్చ్ చెయ్యందే ఏది వచ్చేది కాదు. ఆ తర్వాత ఎప్పుడైతే మనం సెర్చ్లు చేస్తూ ఉన్నామో, మనం ఏదైతే వీడియోస్ని పూర్తిగా చూసుకుంటూ ఉంటున్నామో వాటికి తగ్గట్టుగా రిలవెంట్ ఉన్నటువంటి వీడియోస్ని నెక్స్ట్ టైం మనం ఓపెన్ చేసేసరికల్లా ఆ రిలవెన్స్ని తీసుకుని వచ్చేది. దిస్ ఈజ్ వాట్ పర్సనలైజేషన్ అని చెప్పి వచ్చింది. ఇది ఏఐ కాదా? ఏఐ ఎవల్యూషన్లో ఇది ఒక భాగం. మీరు ఇది గమనించలేదు, కానీ మేమందరం గమనిస్తూనే ఉన్నాం, మేము చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే మేము ఆ పనిలోనే ఉన్నాం. పర్సనలైజేషన్, వెబ్ యూఐ, యూఎక్స్ మేము డెవలప్ చేస్తూ ఉన్నప్పుడు, అనేక కంపెనీలకు మేము యూఎక్స్ డెవలప్మెంట్ చేస్తూ ఉన్నప్పుడు కన్వర్జేషనల్ యూఐ మీదకి ఎక్కువగా ఫోకస్ చూసేవాళ్ళం. యూజర్కి ఎంత దగ్గరగా, అంటే ఎంత ఎఫర్ట్లెస్గా ఫామ్స్ ఫిల్లింగ్స్ చేస్తే తను అనుకున్న రిజల్ట్ వస్తే, తను ఎందుకోసమైతే అప్లికేషన్లోకి వచ్చాడో ఆ పనిని చేసుకోవడానికి ఎక్కువ సమయం దొరుకుతుంది. సింపుల్గా ఒకటి చెప్తా. మీరు ఏదైనా హోటల్ బుకింగ్ యాప్ని ఓపెన్ చేశారనుకోండి. యాక్చువల్గా స్టార్టింగ్లో లాగిన్ సిస్టమ్, సైన్అప్ సిస్టమ్ అనేటువంటిది హ్యూజ్ ప్రాసెస్. ఐడెంటిటీ లేకుండా ఎవరి డీటెయిల్స్ ఎవరు కలెక్ట్ చేయకూడదు. ఇది గ్లోబల్గా ఉన్నటువంటి సైబర్ సెక్యూరిటీ ఇచ్చేటువంటి మనకి రూల్స్. పర్సన్ కన్సైన్మెంట్ లేకుండా అతని డేటాని మనం సేవ్ చేయకూడదు. సో ఇప్పుడు నేను ఒక యూజర్ని పిలిచి, ఒరే నాయనా, నువ్వు
నీ పేరు, నీ ఇంటి పేరు, నీ అడ్రస్సు, నువ్వు ఎక్కడ ఉంటావు, నీ ఫోన్ నెంబర్ ఏంటి, నీకు అదేంటి, ఇది ఇష్టమా అది ఇష్టమా, నీకెంత వయసు, నీదే జెండరు, నువ్వు అదేంటి, ఇవన్నీ ఆ తొక్క తోటగా అన్నీ అడిగేసరికి వాడికి ముందు ఓపిక అయిపోతుంది, వచ్చిన పని మర్చిపోతాడు. ఇంత చేసిన తర్వాత అసలు యాక్చువల్ హోటల్ బుకింగ్ చేసుకుందాం అనేసరికల్లా వాడికి ఆ మూడు ఇంట్రెస్ట్ పోతుంది. అందుకని ఏం చేశారు, ఎవరైతే ఈ అకౌంట్స్ని గూగుల్ వాళ్ళకి ఏ విధంగా అయితే ఒక చోట ఇచ్చారో కంపెనీస్ ఆ కన్సెంట్ని తీసుకుంటున్నాయి. సో మీరు సింపుల్గా ఏం చేస్తారు, తర్వాత జనరేషన్లో సైన్ అప్ విత్ గూగుల్, సైన్ అప్ విత్ అవుట్లుక్, సైన్ అప్ విత్ రెడిట్, సైన్ అప్ విత్ యాహూ. సో ఎందుకంటే మీరు ఆల్రెడీ అక్కడ మీ డేటాని సేవ్ చేశారు. సో అక్కడి నుంచి ఒక ప్రాక్సీని తీసుకుంటే చాలు. రేపన్న రోజున మీరు ఏదైనా కనుక మిస్బిహేవ్ చేసినా, రేపన్న రోజున మీకు ఎవరైనా మిస్బిహేవ్ చేసినా, సో ఒక ప్రాక్సీ చాలు. ఎక్కడి నుంచి అనేది ఒక చోట సేవ్ అయ్యింది కదా, గూగుల్ వాడు తన డేటాలో తన డేటా సెంటర్లో సేవ్ చేశాడు కదా, చాలు. మనం అక్కడి నుంచి ఒక కన్సెంట్ తీసుకుంటే చాలు. సో దీనివల్ల ఏమైంది, యూజర్ డైరెక్ట్గా సైన్ అప్ విత్ హిజ్ ఈమెయిల్ ఐడి లేదా ఇంకొక దీంతో ఇవ్వడం స్టార్ట్ అయింది. దానివల్ల ఏమైంది, సైన్ అప్ ప్రాసెస్ ఈజీ అయిపోయింది. ఫర్దర్గా తను దేనికోసం అయితే ఆ యాప్లోకి, ఆ వెబ్సైట్లోకి వచ్చాడో, హోటల్ బుకింగ్ అనే దాంట్లోకి వచ్చాడో, అక్కడ ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తాడు. కావలసిన దానిని రీసెర్చ్ చేసుకునే దానికి తనకి టైం దొరుకుతుంది. అదేవిధంగా సింప్లిఫైడ్ చిన్న చిన్న టాస్క్లు, రొటీన్ టాస్క్లు ఏవేవైతే యూనిఫైడ్ టాస్క్లు ఏవైతే ఉన్నాయో వాటిని మనం షార్టనైజ్ చేసి సింప్లిఫైజ్ చేసేస్తే, రిజల్ట్ ఓరియంటెడ్గా కనుక ఇచ్చేస్తే, యాక్చువల్ ఏదైతే ఉందో దాని మీదన ఎక్కువ టైం కేటాయించడానికి సమయం దొరుకుతుంది. దాని వలన వ్యక్తిగత క్రియేటివిటీ, వ్యక్తిగతంగా ఉండేటువంటి ఎబిలిటీ బయటకు వస్తుంది. ఇది మనం అందరం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. అందువల్ల ఏఐ అనేటువంటిది ఇప్పుడు ఇక్కడ 2 రోజుల కిందట, 3 రోజుల కిందట, 2 సంవత్సరాల కిందట, 4 సంవత్సరాల కిందట వచ్చింది కాదు. ఈ ఎవల్యూషన్ అనేది 1950s నుంచి జనరేట్ అయినటువంటిది. కాకపోతే ఏది కూడా ఇలా మొదలుపెట్టి ఓవర్నైట్లో ఏది రాదు. కాబట్టి అనేక పరిణామాలని ఏఐ కూడా తెలుసుకోవాల్సి వచ్చింది, అనేక విధాలుగా రూపాంతరం చెందవలసి వచ్చింది. ఇప్పుడు మనకి ఒక విధమైనటువంటి అవుట్పుట్ బయటకి వస్తోంది, ఇంటర్ఫేస్ వస్తోంది. బట్ ఏఐ ఎవల్యూషన్స్లో ఇవన్నీ కూడా దశలే, ఇవన్నీ కూడా భాగాలే. అయితే ఇప్పుడు వచ్చినటువంటి ఏఐ ఏదైతే మనం వాడుతున్నామో దే గివెన్ టు ద మాసెస్, అంటే వరల్డ్ వైడ్గా యూజర్కి యూజ్ చేసుకోండి, మీరు కూడా ఇన్పుట్స్ ఇవ్వండి, మీరు కూడా ట్రైన్ చేయండి అని చెప్పి మాసెస్కి వదిలేశారు. ఇక్కడ మనకి ఏ పాయింట్ వస్తుంది అని అంటే, ఎలా ఏఐ వర్కౌట్ అవుతుంది అని అంటే, LLM, లార్జ్ లాంగ్వేజ్ మోడల్, ఒక మనిషిలో ఒక విషయానికి సంబంధించినటువంటి పరిజ్ఞానం ఉంటుంది. ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి, నేను మా అయితే 3-4 సెక్టార్స్ మీద ఎక్కువగా నైపుణ్యం కలిగి ఉంది. మిగిలిన అంశాలు ఏదో కొద్దిపాటిగా తెలుసు, ఏదో మాటలు కలపడానికి తెలుసు. ఇంకొన్ని అయితే అసలు తెలియవు. ఇప్పుడు నన్ను తీసుకొచ్చి ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్లో ఫార్మా కెమికల్స్ ఎట్లా కలుపుతారండి చెప్పండి అంటే నేను చెప్తానా? చెప్పలేను. ఎందుకంటే నాకు అందులో జీరో నాలెడ్జ్. కానీ ఇప్పుడు అన్ని సెక్టార్స్లోనూ ఉన్నటువంటి అన్ని విధాలైనటువంటి ఇన్ఫర్మేషన్ ఒక చోట చేరిస్తే దానిని LLM, లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అని అంటారు. సో ఇది దేనికి ఉపయోగపడుతుంది అని అంటే, మిషన్ లెర్నింగ్, మిషన్స్కి ట్రైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఏదో కొత్తగా వచ్చినటువంటి నాలెడ్జ్ ఏం కాదు, మన అందరి దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ యూనిఫైడ్ లైబ్రరీ అని అనుకుంటే అది దేనికి ఉపయోగపడాలి? మెషిన్స్ని ట్రైన్ అప్ చేయడానికి ఉపయోగపడుతుంది కదా. సో ఇప్పుడు మనం అందరం కూడా మెషిన్స్ లెర్నింగ్ లోకి భాగమయ్యాం. సో అట్లా
ఈ LLMs వచ్చిన తర్వాత మనకి ఒక సర్టెన్ స్టోరేజ్ వచ్చిన తర్వాత మనకి 5 డిఫరెంట్ మోడల్స్లో ఈ ఏఐని అందించడం జరిగింది. మొట్టమొదటగా జనరేటివ్ ఏఐ మనందరికీ తెలిసిందే. కవితలు రాస్తుంది, వీడియోలు జనరేట్ చేస్తుంది, ఇమేజెస్ జనరేట్ చేస్తుంది, టెక్స్ట్ని ఒకదాని నుంచి ఇంకో దాంట్లోకి మారుస్తుంది, బుల్లెట్ పాయింట్స్ ఇస్తే ఎస్సే కింద రాస్తుంది. ఎనీథింగ్ షుడ్ బి క్రియేటివ్, ఎనీథింగ్ షుడ్ బి జనరేటివ్. దట్ ఈస్ వాట్ జనరేటివ్ ఏఐ. స్కిల్ బేస్డ్ అనమాట. అంటే ఇక్కడ చెప్పాలంటే క్రియేటివ్ మైండ్ సెట్. సో క్రియేటివ్ మైండ్ సెట్ ఉన్నటువంటిదంతా కూడా జనరేటివ్ ఏఐ. ఇక రెండవది కాన్వర్జేషనల్ ఏఐ. మన టోన్ ఏంటి, మన వొకాబులరీ ఏమిటి, మన లాంగ్వేజెస్ ఎట్లా మాట్లాడుతున్నాము, లాంగ్వేజ్లో ఉండేటువంటి మన భావ వ్యక్తీకరణ ఏ విధంగా ఉంటుంది. అంటే మనం ఒక సెంటెన్స్లో మన ఎమోషన్ని, మన ఉద్దేశాన్ని చెప్తాం. మనందరికీ సుపరిచితం. దీనికోసం మళ్ళీ నేను సపరేట్గా ఎగ్జాంపుల్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. మన టోన్ ఆఫ్ వాయిస్లో, సెంటెన్స్ ఫార్మేషన్లో మన ఎమోషన్ను, మన బిహేవియరు, మన మోటో అందులో చెప్తాం కదా. అది అర్థం చేసుకుని, డీకోడ్ చేసుకుని, సేమ్ టోన్, సేమ్ ఎమోషన్, సేమ్ రెస్పాన్స్ అనేటువంటిది ఇవ్వగలిగేటువంటిదే కాన్వర్జేషనల్ ఏఐ. నేను తెలుగులో అడిగితే అది హిందీలో ఇచ్చింది అనుకోండి, నాకేం పనికొస్తుంది? అట్లా కాకుండా నేను తెలుగులో అడిగితే తెలుగులో నాకు రావాలి, ఇంగ్లీష్లో అడిగితే ఇంగ్లీష్లో రావాలి, నేను సైన్స్ గురించి అడిగితే సైన్స్ గురించి చెప్పాలి, సోషల్ గురించి అడిగితే సోషల్ గురించి చెప్పాలి, నేను ఎలా అడుగుతున్నానో అలా నాకు సమాధానం చెప్పాలి. అట్లా ప్రిపేర్ చేసినటువంటిది కాన్వర్జేషనల్ ఏఐ. ఇక మూడవది ప్రిడిక్టివ్ ఏఐ. సో ప్రిడిక్టివ్ ఏఐ అన్నప్పుడు మీకు పేరులోనే ఉంది, ప్రిడిక్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ సెంటెన్స్ నేను ఇది రాస్తున్నాను అని అంటే నెక్స్ట్ ఏం రాయబోతాను, ఇప్పుడు నేను ఈ వీడియోస్ నేను చూస్తున్నాను అని అంటే నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చూసే అవకాశము ఉంది, కంటిన్యూస్గా ఒకటి చూస్తున్నాను ఇంకొకటి చూడబోతాను అని ఎలా కనుక్కునేది. సో ఇక్కడ మన అభిరుచులని అర్థం చేసుకుంటూ, మన మనస్తత్వాలని అర్థం చేసుకుంటూ, ఎక్కడెక్కడ ఎంతెంతసేపు ఏ విధమైనటువంటి వాటిల్లో మనం మునిగి ఉన్నామో దానిని బట్టి మనకి పర్సనలైజ్డ్గా మనకి అందుబాటులో ఇచ్చేటువంటి రిజల్ట్స్ని ప్రిడిక్టివ్ ఏఐ అని అంటారు. ఉదాహరణకి మీరు గూగుల్ మ్యాప్స్లో ట్రాఫిక్ సిగ్నల్స్ని చూడండి. బై ద టైమ్ యూ రీచ్ ద టైమ్ మేబీ ట్రాఫిక్ ఇన్ దిస్ వే, మేబీ రేపు ఎల్లుండో మీకు వర్షం పడే అవకాశము ఉంది. ఇటువంటివన్నీ కూడా మీకు ప్రిడిక్షన్స్ ఎట్లా వస్తున్నాయి కదా. అట్లనే ఇక్కడ ఇంకొకటి కూడా మీరు అర్థం చేసుకుంటే, ఇవాళ నాకు బట్లర్ ఇంగ్లీష్ వచ్చు, ఇంగ్లీష్ రాదు సరిగ్గా, బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడతాను. బట్ నేను టైప్ చేసిన తర్వాత నేను రాసింది ఏమై ఉండుంటుంది అనేటువంటిది ఇటు దటు ఇటు కంపారిజన్ ఒక స్ట్రీమ్ లైన్లో పెట్టుకుని ఒక కంపారిజన్లోకి వచ్చి, ఓహో ఇదై ఉంటుంది ఈ సెంటెన్స్, తను ఇది చెప్పదలుచుకున్నాడు నాకు అని తను ఒక జస్టిఫికేషన్లోకి రావాలి. ఎలా వస్తుంది అని అంటే ప్రిడిక్టివ్ ఏఐ. సో ఈ ప్రిడిక్టివ్ ఏఐ ఇన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. ఇక తర్వాత కాగ్నిటివ్ ఏఐ. మనిషికి ఉన్నటువంటి అతిపెద్ద ఆయుధం ఆలోచించడం, ఒరిజినల్గా ఆలోచించడం, ప్రాబ్లం సాల్వింగ్ మీద ఆలోచించడం, ప్రాబ్లం ఎలా వచ్చింది, ఎలా వెళ్తోంది, దీనికి సొల్యూషన్ ఎలా కనిపెట్టాలి, దీని బ్రేక్ డౌన్ ఎలా చెయ్యాలి అనేటువంటి అంశాలు మనం బాగా ఆలోచిస్తాం. ఈ ఆలోచన విధానాన్నే రీసెర్చ్ మైండ్ సెట్ అని కూడా అంటారు. ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రిటికల్ థింకింగ్, ఇవన్నీ కూడా దానికి ఉన్నటువంటి పర్యాయ పదాలు. ఇలాగా మీరు తీసుకున్నారనుకోండి, అది కాగ్నిటివ్ ఏఐ అని చెప్పి ఒకటి ఇవ్వడం జరిగింది. ఇట్స్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ మ్యాథమెటిక్స్ అండ్ థియరీస్. అంతే కదా, 2 + 2 = 4 అంతే. 4 కావాలా, 1 + 3 అయినా కలుపు.
లేదా 6 - 2 చేయి, లేదా 2+2 చేయి. ఇట్స్ ఆల్ థీరీస్ కదా. సో కాగ్నిటివ్ ఏఐ ఇట్లా మ్యాథమెటికల్గా పనిచేస్తుంది. ఇక చివరిది ఐదవది అయినటువంటిది ఏజెంటిక్ ఏఐ. అంటే ఇది మాట్లాడదు, పెట్టదు, చేయదు, పని చేసుకుంటూ పోతుంది. సో ఒక పనిని మనం దానికి అప్పచెప్తే, అంటే ఇక్కడ ఇన్పుట్ ఉంది, ఇక్కడ దానికి కావలసినటువంటి ప్రాసెస్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంది, ఇక్కడ అవుట్పుట్ రావాలి అని అంటే ఇక్కడ ఇన్పుట్ తీసుకుంటుంది, ప్రాసెసింగ్ ఏం చేయాలో దానిని ఎలాగా మలచాలో అట్లా మలుస్తుంది, ఇక్కడ అవుట్పుట్ కావాలంటే అక్కడ అవుట్పుట్ని తోసేస్తుంది. సో ఇదంతా వర్క్ ఫ్లో. సో ఈ వర్క్ ఫ్లోని సక్సెస్ఫుల్గా చేసేటువంటిది ఏజెంటిక్ ఏఐ. ఇప్పుడు మీకు అర్థమైందా? జనరేటివ్ ఏఐ, కాన్వర్జేషనల్ ఏఐ, ప్రిడిక్టివ్ ఏఐ, కాగ్నిటివ్ ఏఐ అండ్ ఏజెంటిక్ ఏఐ. సో ఇన్ని మోడల్స్, అంటే 5 మోడల్స్ మనకి ఫస్ట్ స్పెల్లో అక్రాస్ ద మాసెస్ మనందరికీ ఇచ్చినది ఏ విధంగా ఉంది అని అంటే ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్. అంటే ఇప్పుడు ఒక పని చెప్తే ఆ పని మాత్రమే అది చేస్తుంది. కానీ మనిషి అట్లా కాదు. ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నానంటే నెక్స్ట్ రాబోయే ఆలోచనలని, నెక్స్ట్ వచ్చేటువంటి సెంటెన్సెస్ ముందుగానే నా మైండ్ ఫ్రేమ్ చేసేసింది. ఎట్ ఏ టైం 2-3 పనులు మనం చేయగలుగుతాం. ఒకటి ఆలోచించగలం, 2 మాట్లాడగలం, మూడవది ఏమైనా చేయగలుగుతాం. సో ఎట్ ఏ టైం మల్టిపుల్ టాస్క్ని మనం చేయగలుగుతాం. కానీ ఇప్పుడున్నటువంటి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నటువంటి ఈ మోడల్స్ అన్నీ కూడా సింగిల్ టాస్క్ ఓరియంటెడ్ ప్లాట్ఫామ్స్. మీరు ఇమేజ్ని జనరేట్ చేయమంటే ఇమేజే జనరేట్ చేస్తుంది, దాంతోపాటు కవిత రాయదు. మీరు మళ్ళీ సెపరేట్గా ప్రాంప్ట్ ఇవ్వాలి దానికి. సో ఎట్ ఏ టైం వన్ టాస్క్, ఈ మెథడాలజీలో మనం ఉన్నాం కాబట్టి దీనిని ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్ అని అంటారు. నెక్స్ట్ ఇయర్ లేదా ఇయర్ ఎండింగ్ కల్లా లేదా నెక్స్ట్ ఇయర్ లోపల మనకి ఏజీఐ కూడా వచ్చేస్తుంది. ఏంటనంటే ఆర్టిఫిషియల్ జనరేటివ్ ఇంటెలిజెన్స్. సో ఇది ఎట్లా అంటే ఏ విధంగా అయితే మనం మల్టీ టాస్కింగ్ చేస్తున్నామో అదేవిధంగా ఏఐ కూడా మల్టీ టాస్కింగ్ చేస్తే దానికి కావాల్సిన మెథడాలజీ మనం అప్పచెప్తే, లాంగ్వేజ్ మోడల్ మైండ్ని మనం దానికి ఇస్తే అప్పుడు ఏజీఐలోకి ఇవన్నీ ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. అప్పుడు ఎట్ ఏ టైం మల్టీ టాస్కింగ్ చేసుకుంటుంది. ఆ తర్వాత మన పిల్లలు పెద్దవాళ్ళ సరికల్లా ఏఎస్ఐ వస్తుంది, ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. ఇంక ఇది ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేటువంటిది ప్రస్తుతం నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నా స్టడీ వరకు ఊహాతీతము అని చెప్పుకోవడమే మంచిది. ఎందుకనంటే ఏఎన్ఐ వచ్చినప్పటికే జనాలు దానిని ఎలా వాడకూడదో అలా వాడుతున్నారు. ఎందుకనంటే ఒక వ్యక్తి కంటెంట్ క్రియేటర్, నాలాంటి వాళ్ళు కంటెంట్ క్రియేటర్లు ఉన్నారని అనుకోండి, ఎంత ఎక్స్పెన్సివ్ ఉంటుంది. కొన్ని విషయాలు కంటిన్యూస్గా వీడియోలు చేయాలి, మధ్యలో జలుబులు, జ్వరాలు, కుటుంబ అవసరాలు, లేకపోతే ఇంకోటో వస్తాయి. కానీ ఒప్పుకోదు. రెగ్యులర్గా వీడియోలు చేస్తూ ఉండాలి, మాట్లాడుతూనే ఉండాలి. సో ఒక స్టూడియో ఉండాలి, అది సైలెంట్గా ఉండాలి, మైక్ సెటప్ ఉండాలి, కెమెరా సెటప్ ఉండాలి, లైట్ సెటప్ ఉండాలి, ఎడిట్ చేసేవాడు ఉండాలి, షూటింగ్ చేసేవాడు ఉండాలి, కంటెంట్ ఫిల్టర్ చేసేవాళ్ళు ఉండాలి, ప్రూఫ్ వెరిఫై చేసేవాళ్ళు ఉండాలి, ఎస్ఈఓ చేసేవాడు ఉండాలి, వాళ్ళు ఉండాలి, వీళ్ళు ఉండాలి. మొత్తం ఇదంతా ఒక వ్యవస్థ. కాకపోతే ఇప్పుడు నాకు ఆలోచన వచ్చింది, అరే ఇది చేస్తే బాగుంటుంది, జనాలకు ఉపయోగపడుతుంది అని అనుకున్నప్పుడు నాకు ఈ ప్రాసెస్ కొంతైనా ష్రింక్ అయిపోయిందని అనుకోండి. నేను అప్పుడు నెక్స్ట్ స్టెప్స్ గురించి ఇంకా ఎక్కువ ఆలోచిస్తా. కానీ జనాలు దేనికి వాడుతున్నారు? డీప్ ఫేక్లు చేయడం, ఆన్లైన్ స్కామ్లు చేయడం, వాయిస్ క్లోన్ చేసి దాన్ని ఏం చేయాలో అది మీకు కూడా తెలుసు.
ఇంకా అట్లా వాడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఒక ఫ్యాషన్ డిజైనర్ ఒక మంచి క్లాత్ని డిజైన్ చేయాలని ఊహిస్తూ ఉన్నాడు. సో ఆ ఊహ ఎలా ఉంటుంది అనేటువంటిది ఎదుటి వ్యక్తికి చెప్పాలి అని అంటే విత్ ప్రూఫ్ ఒక డిజైన్ వెయ్యాలి అని అంటే పెన్సిల్ తీసుకొని టక స్కెచ్ చేస్తూ ఉండాలి. కానీ ఎంత టైం పడుతుంది దాంట్లో మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? ఒక డిజైనర్ తను అనుకున్నటువంటిది స్కెచ్ వెయ్యాలి అని అనుకుంటే మినిమం టు మినిమం ఒక ఎంత సీనియర్ అయినా కానీ మినిమం టు మినిమం 3 to 4 hours టైం పడుతుంది ఒక చిన్న స్కెచ్ జస్ట్ అట్లా తీసుకుంటా కట్ట వేయాలని అంటే. బట్ అదే ఒక తన ఆలోచనని ఒక ప్రాంప్ట్ రూపంలో ఇస్తే వితిన్ 5 minutes ఆ ప్రూఫ్ అనేటువంటిది వస్తుంది. ఫర్దర్గా దాని మీద డిస్కషన్స్ జరుగుతాయి. ఎలా ఉంది, దీంట్లో ఏం ప్రాన్స్ ఉన్నాయి, కాన్స్ ఉన్నాయి, దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది, ఎలా తీసుకెళ్ళకపోతే బాగుంటుంది, దానికి ఇంకా ముందు స్టెప్స్ ఎట్లా వెళ్ళాలి, ఇవన్నీ డిస్కషన్స్ అప్పుడే స్టార్ట్ అయిపోతాయి. ఈ డిజైన్ వేసేది అర్థమయ్యి అంతా చేసి వెళ్ళే లోపల ఆల్రెడీ స్టార్ట్ అయి ముందుకు వెళ్ళిపోతుంటుంది జర్నీ. ఇట్లాంటి వాటికి ఉపయోగించుకోండిరా అని అంటే ఒక అమ్మాయిని రెడీ చేస్తారు, స్టాండప్ కామెడీ అంటారు, భూత పురాణాలు పెడతారు, దాంట్లో రకరకాలైనటువంటి బయటికి చెప్పుకోలేనటువంటి ఫ్యామిలీస్ చూడలేనటువంటి లేకపోతే మానవతా విలువలకి నీచంగా ఉండేటువంటి వీడియోస్, ఫొటోస్ రకరకాలు జనరేట్ చేస్తున్నారు. దాంతో స్కామ్స్ ఏంట్రా? వాటిని పట్టుకుని మీరు కంటెంట్ క్రియేషన్స్ వేరే రకంగా చేసి దాంతో మీరు వాటిని మీరు సేల్ చేసుకుని గొప్పవాళ్ళు, మేమేదో తోపులం తురుములం అని చెప్పి చెప్పుకోవడం ఏంటి? కరెక్ట్ కాదు కదా. దేనికోసం కనిపెట్టారు, దేనికోసం మనకు అందించారు, మనం దేనికోసం దానిని ఉపయోగిస్తున్నాం, కొంచెమైనా ఆలోచించాలి కదా. సరే, ఇప్పుడు ఇట్లాగా కాన్వర్జేషనల్ ఏఐ వచ్చింది. నీకు తెలియంది ఏదన్నా ఉంటే నువ్వు దాంతో తెలుసుకొని పంచుకోవాలి. ఒక టాపిక్ గురించి ప్రత్యేకంగా డీప్ స్టడీలో నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు రీసెర్చ్ మెథడాలజీలో నువ్వు వెళ్ళావని ఒక పద్ధం ఉంది. మాట్లాడుతోంది కదా అని చెప్పి అదే నాకు గర్ల్ ఫ్రెండ్, అదే నాకు బాయ్ ఫ్రెండ్, అదే నాకు చుట్టం, అదే నాకు బంధం అని నువ్వు దానితో ఎనలేని ఎమోషన్, ఎఫెక్షన్ని పెట్టేసుకుంటే ఇక నీకు వేరే మిషన్కి తేడా ఏంటి? సో దేనికోసం కనిపెట్టారో దానిని దానిగా చూడాలి, ఉపయోగించుకోవాలి. ఒక ఫ్యాన్ని ఎప్పుడు ఉపయోగించుకుంటాం? గాలి కోసం ఉపయోగించుకుంటాం. నీకు ఆల్రెడీ చలిగాలిగా ఉన్నప్పుడు నువ్వు మళ్ళీ ఫ్యాన్ ఎందుకు వేసుకోవు కదా. లైట్ ఎప్పుడు వాడుకుంటాము? మనకి వెలుతురు అడిషనల్ ఫోర్స్ లైట్ కావాలనుకుంటే లైట్ వాడుకుంటాం, లేకపోతే ఎందుకు వాడుకుంటాం? మెట్ట మధ్యాహ్నం ఎండలో నిలబడి నువ్వు మళ్ళీ ట్యూబ్లైట్ వేసుకుంటావా? వేసుకోవు కదా. బుర్రలేదా నీకు అంటారు. కాబట్టి ఎప్పుడు ఏ విధమైనటువంటి వస్తువులను వినియోగించుకోవాలో దాని యొక్క విలువని ఉపయోగించే విధానం తెలియడం కూడా ఎంతో ముఖ్యం. ఈ విషయాలనే నేను సరితా స్కూల్ టీచర్స్కి చెప్పడం జరిగింది. మీరు లెసన్ ప్లాన్ని ఎట్లా రెడీ చేస్తారు? గత సంవత్సరం ఏదైతే ఉందో దాంట్లో ఈ సంవత్సరం యొక్క క్యాలెండర్ని చేసి ఒక 4-5 పేర్లు అటు ఇటు మార్చేసి సబ్మిట్ చేసేస్తారు. దిస్ ఈజ్ అవర్ క్యాలెండర్ అని చెప్పేసి. కానీ ఈజ్ ఇట్ ద రియల్ వర్త్? మీ క్రియేటివిటీ ఏముంది? మీ యొక్క పర్సనలైజేషన్ ఏముంది? ప్రజలు స్టూడెంట్స్ మీ నుంచి ఏం కోరుకుంటారు? ఎవరో ఎక్కడో ఏనాడో రాసిన టెక్స్ట్ బుక్లని ఈరోజు మీరు ఇక్కడ అది వల్లె వేస్తారని కాదు కదా. అందులో ఏదుందో అదే మీరు చెప్తారని కాదు కదా. మీ పర్సెప్షన్ ఏంటి? మీరు ఎలా దాన్ని క్రియేటివ్గా ఆలోచించారు? మా స్టాండర్డ్స్కి తగ్గట్లుగా మీరు ఏ విధంగా పర్సనలైజ్ చేశారు? మాకు ఎటువంటి మెంటర్షిప్ ఇచ్చారు? మా యొక్క హ్యూమన్ వాల్యూస్ని ఏ విధంగా గుర్తించారు? ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు? ఇవి కదా స్టూడెంట్స్ మన నుంచి చూసేది. మీరు
మీ యొక్క అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్లో బిజీగా ఉంటే ఈ పనులు చేయడానికి మీకు టైం సెట్ అవ్వట్లేదు కాబట్టి మీకు కొన్ని వర్క్ ఫ్లోస్ని ప్రీ డిఫైన్ టెంప్లెట్స్ నేను ఇస్తాను. సో మీరు మీ అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ని గంటలో చేసే పని 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో చేసుకుంటే రిమైనింగ్ 40 to 50 మినిట్స్ మీరు వీటి గురించి ఆలోచించడానికి సమయం ఉంటుంది, టైం స్పెండ్ చేయడానికి మీకు ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు స్టార్టింగ్లో మా నాన్నగారు టైంలోనే అన్నీ ఉన్నాయని ఎందుకన్నారు? చాలా ముందు చూపు. టీచర్స్ యొక్క మైండ్ సెట్ అంటే చాలా ముందు చూపు ఆలోచిస్తారు. అదేవిధంగా మనము ఏఐకి ఏమిస్తాము అని అంటే ప్రాంప్ట్ ఇస్తాం. మన యొక్క బాడీ సిస్టము ఎక్కువ సిస్టము ఆక్సిజన్ని కన్జ్యూమ్ చేయడానికే పుట్టింది. మీరు ఆక్సిజన్ కాకుండా మీరు కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్, హైడ్రోజన్ ఇస్తాము అని అంటే మన లంగ్స్ తట్టుకోలేవు, వాటి పని అయిపోతుంది, అవి ఉండలేవు కూడా. మన యొక్క ఎకో సిస్టమ్ కేవలం ఆక్సిజన్ని కన్జ్యూమ్ చేయడానికి మాత్రమే డిజైన్ చేయబడింది. అదే మన బ్రీత్. అదేవిధంగా ఏఐకి ప్రాంప్టే బ్రీత్. మీ యొక్క ప్రాంప్ట్లో మీ రోల్ ఏంటి, ఏఐ రోల్ ఏంటి, ఏం పని చేయాలి, ఎందుకు పని చేయాలి, ఎంతలా పని చేయాలి, ఈ 5 పాయింట్స్ని మీరు సరిగ్గా ఇవ్వకపోతే మనం ఆక్సిజన్తో పాటు మిగిలినవి తీసుకుంటూ ఉన్న గాలిలో కొద్దిపాటి ఆక్సిజన్ ఉంటే మనకి ఏ విధంగా అయితే డ్రౌజీనెస్, సరిగ్గా పనిచేయకపోవడం, ఎకోసిస్టమ్ పాడైపోవడం జరుగుతుందో ఏఐ కూడా అట్లానే అవుతుంది. మీరు ఇచ్చేటువంటి ప్రాంప్ట్ దానికి బ్రీతింగ్ లాంటిది. అందుకనే హౌ ద ఏఐ లివింగ్? బికాస్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. సో బ్రీత్ అనేటువంటిది మనకి ఎంత ఇంపార్టెంటో ఏఐ కూడా ప్రాంప్ట్ మీద అంతగా ఆధారపడి ఉంది. మళ్ళీ చెప్తున్నాను చూసుకోండి, మీరు ఏ రోల్ని తీసుకుంటున్నారు? ఒక ప్రాంప్ట్ ఇచ్చే ముందు మీ రోల్ ఏమిటి? యాజ్ ఎ ఫాదర్, యాజ్ ఎ స్టూడెంట్, యాజ్ ఎ సైన్స్ రీసెర్చర్, యాజ్ ఎ యూఎక్స్ డెవలపర్, యాజ్ ఎ వీడియో ఎడిటర్, ఎనీథింగ్ కుడ్ బి. మీ రోల్ ఏంటి? సెకండ్, ఏఐకి ఇచ్చేటువంటి రోల్ ఏమిటి? థర్డ్, ఏం పని చేయాలి? ఫోర్త్, ఎంతలా పని చేయాలి? ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఈ పాయింట్స్ని దృష్టిలో ఉంచుకొని మీరు బ్రీత్ ఇచ్చారనుకోండి, అంటే ప్రాంప్ట్ ఇచ్చారనుకోండి, ఏఐ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. లేకపోతే ఏమవుతుంది? పోతుంది. ఎవరు కూడా ప్రాంప్ట్స్ ఇవ్వకపోతే ఏఐ పని చేయదు, మొత్తం దాని సర్వైవల్ అయిపోతుంది. అండ్ సెకండ్, మన మెమరీ దానికి ఇస్తున్నాము, దాని మెమరీ మనకి ఇస్తుంది. ఇట్స్ ఆల్ అబౌట్ మెమరీ ఎక్స్చేంజ్. హౌ వీఆర్ లివింగ్? when I asked the same question at my 10 years age, my father gave the answer, memory exchange. Here also same, memory exchange. We are sharing some our knowledge to the AI. AI is sharing their knowledge to us. సో నాలెడ్జ్నే ఎక్స్చేంజ్ చేసుకుంటుంది, మెమరీని ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం. సో ఈ ప్రాసెస్ అనేటువంటిది మీరు ఫిల్టరేటివ్గా లేకపోతే దారుణాలు జరుగుతాయి. ఇప్పుడు నేను ఒక 10 ఏళ్ల పిల్లవాడి దగ్గరికి వెళ్ళి ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడకూడదు. మెమరీ ఉంది కదా అని చెప్పి నేను మాట్లాడితే అది ఏమవుతుంది? దుష్ప్రవర్తనని కలిగిస్తుంది. దొంగతనం ఎలా చేయాలో కొంతమందికి తెలుసు, వాళ్ళు అందులో నైపుణ్యం కదా అని చెప్పి మైక్ పెట్టుకుని దొంగతనం ఇలా చెయ్యండి, ఇలా చెయ్యండి, ఇలా చెయ్యండి అని చెప్పుకుంటూ పోయారని అనుకోండి, ఏమవుతుంది? సమాజం అంతా దొంగలమయం అయిపోతుంది. మెమరీ ఉంది కదా అని, నాలెడ్జ్ ఉంది కదా అని ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా, ఎవరికి పడితే వాళ్ళకి షేర్ చెయ్యకూడదు. దేర్ షుడ్ బి ఏ ఫిల్టర్. అదే మనం ఏ విషయంలో కూడా ఆలోచించాల్సినటువంటి అంశం. సో ఏఐని మనం ఎంతగా విశ్వసించాలి అని అంటే,
మనం ఏ మెమరీని ఇస్తున్నాము, ఎలాంటి మెమరీని మనం ఏ ద్వారా తీసుకుంటున్నాం, ఈ 2 అంశాలు కూడా మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుంది, ఒకటికి బదులు ఇంకొకటి జరుగుతుంది. మంచి జరగడానికి బదులు చెడు జరగచ్చు కదా. సో ఈ విధంగా నేను ఆ క్లాస్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎంత చక్కగా ఆ క్లాస్ జరిగిందని అంటే, ఇదిగో ఇన్నిన్ని అంశాలని నేను వాళ్ళకి 3 గంటల సమయాన్ని విత్ ఆల్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ టైం బీయింగ్ వాళ్ళు నాకు ఎంతగానో కేటాయించారు. 3 గంటలు నేను సమయం తీసుకున్నాను. ఒక్కొక్క అంశాన్ని కూడా క్షుణ్ణంగా చక్కగా నవ్వుతూ చాలా జాగ్రత్తగా మర్యాదపూర్వకంగా మాట్లాడుతూ వాళ్ళకి ఈ విషయాలన్నీ కూడా అందజేశాను. ఎందుకనంటే ఈ రోజున నేను ఈ విధంగా ఉన్నాము, ఈ తెలివితేటలతో ఇలాంటి భావాలతో సంస్కారయుతంగా బతుకుతూ నలుగురి దగ్గర 4 మంచి మాటలు తెలుసుకుంటూ మంచి పేరును సంపాదించుకుంటున్నామని అంటే అది మా చిన్నప్పుడు మా టీచర్స్ ఇచ్చినటువంటి భిక్ష. వాళ్ళు కొట్టినా తిట్టినా మెచ్చుకున్నా మాకంతా ఒకటే ఉండేటువంటిది, వాళ్ళు మాకు మంచే చేస్తున్నారు అని. విద్యనిచ్చేవాడు ఎప్పుడు కూడా దైవంతోనే సమానం. కాబట్టి టీచర్స్కి మనం చెప్తున్నామని అన్నప్పుడు నాకెంత గూస్ బంప్స్ వస్తాయి. ఒక టీచర్ వ్యవస్థని గౌరవించేటువంటి వాడిని నేను టీచర్స్కి లెసన్ చెప్తున్నాను అని అంటే నేను లెసన్ చెప్తున్నానని ఆలోచించలేదు. నాకు తెలిసిన నేను ఏదైతే నేర్చుకున్నానో దాన్ని వాళ్ళకి ఒకటి చెప్తున్నాను. నేను ఒక పోయెట్ చెప్తున్నట్లుగా నేను వాళ్ళకి తిరిగి అప్పచెప్తున్నట్లుగా నేను చెప్పాను. చాలా సంతోషించారు, ఎంతగానో నన్ను మెచ్చుకున్నారు. వాళ్ళకి తెలియని అంశాలని నేను తెలియజెప్పాను అని ఎంతగానో ఆనందించారు. అయితే దాంతోపాటు నేను లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను. ఎట్లా అనంటే, ఒకసారి మీరు ఒక ప్రాంప్ట్ ప్రాసెస్ని నడిపారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు అడ్మిషన్స్ స్టార్ట్ అవుతున్నాయి, అంటే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. సో జూన్ నుంచి డిసెంబర్ వరకు ఒక స్ట్రెచ్ అనుకుందాం. సో ఈ స్ట్రెచ్లో ఒక్కొక్క స్టూడెంట్ బిహేవియర్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒకడికి తెలుగులో మార్కులు బాగా వస్తే, ఇంకొకడికి సైన్స్లో మార్కులు బాగా వస్తాయి. ఒకడికి హ్యాండ్ రైటింగ్ బాగుంటే, ఇంకొకటికి డ్రాయింగ్లో బాగుంటుంది. ఇంకొకడికి ఆటల్లో బాగుంటే, ఇంకొకడికి రీసెర్చ్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో పిల్లలలో ఒక్కొక్క టైంకి ఒక్కొక్క విధమైనటువంటి ప్రోగ్రెస్ అనేటువంటిది ఉంటుంది. మరి ఈ ప్రోగ్రెస్లో ఎండింగ్కి వచ్చేసరికి మనం ఎట్లా వాల్యుయేట్ చేయాలి, ఏ విధంగా అతనికి ఆ స్టూడెంట్కి ఫర్దర్ ఇన్పుట్స్ ఎలా ఇవ్వాలి, పేరెంట్స్కి ఆన్ వాట్ బేసిస్ మనం పేరెంట్స్ టీచర్ మీటింగ్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే, ప్రీడిఫైన్డ్ టెంప్లెట్స్ రెడీ చేసుకోండి. అంటే మనం ఒక స్టూడెంట్ పేరుని, అతని యొక్క మేజర్ స్కిల్ సెట్ని మనం ఇస్తే, మార్క్ షీట్స్ని మనం అందులో స్కాన్ చేసి ఉంచితే, తను ఏ విధంగా రాస్తున్నాడో, ఏం రాస్తూ ఉన్నాడో, ఎలాంటి బిహేవియర్ని క్లాస్లో కనబరుస్తూ ఉన్నాడో సెక్షన్ వైజ్గా, అంటే ఒక క్వార్టర్, సెకండ్ క్వార్టర్, థర్డ్ క్వార్టర్ అట్లా మనం డివైడ్ చేసుకుంటూ కనుక ఇచ్చుకుంటూ వెళ్తే, తను ఎక్కడెక్కడ ల్యాగ్ అయి ఉన్నాడు, ఎక్కడెక్కడ హై అయి ఉన్నాడు, ఎక్కడెక్కడ ఎటువంటి ఇన్పుట్స్ మీరు ఇంకా ఇస్తే బాగుంటుంది అనేటువంటి అంశాలని ప్రిడిక్ట్ చేసి మీకు ఇంకొన్ని ఐడియాస్ని ఇవ్వగలుగుతుంది. సో ఆ విధంగా మీరు ఒక టెంప్లెట్ని రెడీ చేసుకోండి అని చెప్పి నేను కొన్ని టెంప్లెట్స్ రెడీ చేసి ఇచ్చాను. సో వాళ్ళు సింపుల్గా నేమ్, ఆన్సర్ షీట్స్, కీవర్డ్స్, తర్వాత వాళ్ళ రిమార్క్స్ రాసిస్తే అది ప్రిడిక్ట్ చేసి నెక్స్ట్ క్వార్టర్లోకి వెళ్ళేటప్పటికి ఎక్కడెక్కడ ఏవేవి ఎన్హాన్స్ చేస్తే బాగుంటుంది అనేటువంటివి
అక్కడ వాళ్ళకి ఏఐకి సంబంధించిన ఇన్పుట్ ఇవ్వడం జరిగింది. చాలా అమేజింగ్ అయింది. ఎందుకనంటే ఒక్కొక్క స్టూడెంట్ గురించి అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ అడుగుతుంది. వీళ్ళందరూ చాటభారతం రాస్తా ఉండాలి, స్టూడెంట్ రిపోర్ట్ అని చెప్పి. సో ఈ రిపోర్ట్ అంతా వీళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ 60% టాస్క్ కంప్లీట్ అయిపోయింది. ఇక సెల్ఫ్గా వాళ్ళంతటా వాళ్ళు ఇచ్చినది కరెక్టా కాదా, ఇంకా ఫర్దర్గా వాళ్ళు ఇంకేమైనా ఇన్పుట్స్ ఇవ్వాలా అనేటువంటిది జస్టిఫికేషన్ చేసుకుని రాసిచ్చేస్తే అయిపోయింది. 50-60% జాబ్ నేను అక్కడ వాళ్ళకి కంప్లీట్ చేసేసాను. ఎట్ ది సేమ్ టైం మార్క్స్ విధానంలో ఉండేటువంటిది, లేకపోతే అటెండెన్స్కి సంబంధించినటువంటివి పర్సంటేజెస్, అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ఒక్కోసారి ఒక్కొక్కలా అడుగుతారు. ఒకసారి 100 మార్క్స్కి కౌంట్ చేయండి, ఒకసారి 50 మార్క్స్కి కౌంట్ చేయండి, ఒకసారి 600 మార్క్స్కి కౌంట్ చేయండి, ఒకసారి పర్సంటేజ్ ఇవ్వండి, ఒకసారి అది ఇవ్వండి, ఒకసారి గ్రేడ్ సిస్టమ్ ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని రకరకాలుగా అడుగుతారు. ఎందుకంటే వాళ్ళకుండే ప్రెషర్స్ వాళ్ళకి ఉంటాయి, వాళ్ళకు ఉండేటువంటి చూపించుకోవాల్సినటువంటి లెక్కలు వాళ్ళకి ఉంటాయి. కాబట్టి ఎటు నుంచి ఎటు ఏం కావాలి అని అన్నా మార్కులని ఇస్తే ఆటో గ్రేడ్ సిస్టమ్ లేదా ఆటో పర్సంటేజ్ సిస్టమ్ అక్కడ మీరు ఎంటర్ చేస్తే చాలు. గ్రేడ్ సిస్టంలో కావాలి, పర్సంటేజెస్ కావాలి అని మీరు ఎంటర్ చేస్తే చాలు, మొత్తం మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ సెకండ్స్లో మీకు వచ్చేస్తుంది. ఇట్స్ ఆల్ ప్యూర్ మ్యాథమెటికల్. ఇట్స్ అ కాగ్నిటివ్ ఏఐ నేను యూస్ చేసింది. అట్లనే పిల్లలకి సంబంధించినటువంటి కొన్ని మైక్రో ఆర్గాన్స్ సంబంధించినటువంటి బొమ్మలు అంటే ఇమేజెస్ మీరు చూపించాల్సి ఉంటుంది. ప్రతిదీ మైక్రోస్కోప్లో చూపించి మనం ఇవ్వలేం కదా. బట్ ఫ్లో ఎట్లా నడుస్తూ ఉంటుంది, బ్లడ్ ఫ్లో తీసుకోండి, ప్లాంట్లో ఫోటోసింథసిస్ ఎట్లా వస్తూ ఉంటుంది, లేదా ఒక ఫ్యాక్టరీలో ఒక ప్రాసెస్ ఎట్లా జరుగుతూ ఉంటుంది, ఒక రాగిగా ఎలా మారుతుంది, ఇటువంటి అంశాలని మీరు చెప్పాలనుకున్నప్పుడు ఇమేజెస్ ఈజ్ అ బెస్ట్ సొల్యూషన్. సో ఆ ఇమేజెస్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ప్రాంప్ట్ ఏ విధంగా ఇస్తే మీరు అనుకున్న రిజల్ట్ వస్తుంది అనేటువంటిది వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, లైవ్లో చూపించాను. అట్లనే ఒక ఎంటర్టైన్మెంట్కి సంబంధించినటువంటి సాంగ్స్, పిల్లల చేత లిరిక్ ఎట్లా రాయించాలి, ఏ విధమైనటువంటి భావాలు ఏ విధంగా తీసుకోవాలి, దానికి ట్యూనింగ్ ఎట్లా కంపోజ్ చేయించాలి, సాంగ్ ఏ విధంగా తీసుకురప్పించాలి, ఇటువంటి అంశాలు ఇది కూడా వర్క్షాప్లో చేయడం జరిగింది. సో ఇట్లా అనేక అంశాలని నేను వర్క్షాప్లో చూపించడం జరిగింది. సో ఈ ప్రాసెస్ అంతా కూడా 3.5 hours పట్టింది. సో ఈ 3.5 hours నేను ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని వాళ్ళకి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఇన్పుట్స్ ఇవ్వడం జరిగింది. సో ఏత్ర ఏం చేస్తుంది అని అంటే, నాట్ ఓన్లీ బిల్డ్ ఫ్యూచరిస్టిక్ సిలబస్ టు ద స్టూడెంట్స్, వీ మెంటర్, వీ షో ద లైవ్ ఎగ్జాంపుల్స్. మేము ఏం చేస్తామయ్యా అని అంటే, హ్యూమన్ వాల్యూస్ ఈజ్ అ మోస్ట్ ఇంపార్టెంట్. హ్యూమన్కి ఉన్నటువంటిది గ్రేటెస్ట్ ఎబిలిటీ థింకింగ్ పవర్. సో దానిని సరైన విధానంలోకి రావాలి, నెక్స్ట్ జనరేషన్ దానిని అందిపుచ్చుకోవాలి, మన నుంచి వారసత్వంగా వాళ్ళు సత్ప్రవర్తనని తీసుకోవాలి, అంతేగాని వేరేవి తీసుకోకూడదు. పాస్ట్ ఈజ్ పాస్ట్, వదిలేయండి. పాస్ట్లో ఎన్నెన్నో జరిగాయి, ఏవేవో జరిగాయి, అవన్నీ పక్కన పెట్టండి. ఇప్పటికైనా మనం మన తర్వాత వచ్చే తరాలకి ఒక మంచి నాగరికతని అందింపజేయాలంటే ముందు మన మెదడులో మనం దేనికి ఏమి వాడాలి అనేటువంటివి మనకు తెలిసి ఉండాలి. సో వాటిని ఎక్కువగా పాయింట్అవుట్ చేసుకుంటూ, హ్యూమన్ వాల్యూస్ని ఎక్కువగా చూసుకుంటూ, అడ్వాన్స్ టెక్నాలజీ ముందుకి వెళ్ళిపోతుంది. రోజుకి పుట్టగొడుగుల్లాగా అప్లికేషన్స్ వస్తున్నాయి. వాటిలో ఏవి నమ్మాలి, ఎలా నమ్మాలి, ఏం నమ్మి మన డేటాని వాళ్ళకి ఇచ్చేసేయాలి. మనం లాగిన్ అవుతున్నాము అని అంటే ఇట్స్ నాట్ జస్ట్ గివింగ్ ద నేమ్ అండ్ ఫోన్ నెంబర్, వీఆర్ లీవింగ్ అవర్
డిజిటల్ ఫుట్ ప్రింట్. మనం అక్కడ మన యొక్క ఆనవాళ్ళను వదిలేస్తున్నాం. ఆ ఆనవాళ్ళతో ఎవరు ఏదైనా చేయొచ్చు. మరి అలాగ ఎలా నమ్మాలి వాటిని? ఎలా నమ్మి వాటిని తీసుకోవాలి? వేటిలో మన టైంని ఇన్వెస్ట్ చేయాలి, వేటిలో ఇన్వెస్ట్ చేయకూడదు. మన రొటీన్ టాస్క్లకి ఏవేవి అందుబాటులో ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా ఏత్ర వివరిస్తుంది. అంతేకాకుండా ఒక ప్రదేశంలో ఎటువంటి మిరాకిల్స్ని చేయవచ్చు, ఎలాంటి మిరాకిల్స్ జరిగాయి అనేటువంటి అంశాలను కూడా విశదీకరిస్తాం. కాబట్టి ఇదొక పెద్ద ప్రాసెస్. ఇట్స్ జస్ట్ బిగినింగ్. ఇంకా ఫస్ట్ స్టెప్పులో ఉన్నాము. చాలా పెద్ద ప్రాసెస్ మేము ప్లాన్ చేసుకున్నాము. ఫస్ట్ స్టెప్పులో ఉన్నాము. సో ఇప్పుడే ఏంటి, అదేంటి, ఇదేంటి, అలా ఏంటి, ఇలా ఏంటి అని చెప్పి జడ్జి చేయకండి. ఎందుకనంటే నా ఒక్కడితో మొదలయ్యింది ఈ ప్రయాణం, ఈ ఆలోచన. ఒక్కొక్కరిని కలుపుకుంటూ వస్తున్నాను. సో కొంతమంది మెచ్చుకుంటారు, కొంతమంది వాళ్ళ బిజినెస్ పోతుందని చెప్పి తిట్టుకుంటారు, కొంతమంది పైకి అంతా బాగుంది అని అంటారు, లోపల వీడొస్తే నాకు కాంపిటీషన్ అని చెప్పేసి పక్క తప్పిస్తారు. ఎన్నెన్నో పాలిటిక్స్ ఉంటాయి, ఎన్నెన్నో క్రిటిసైజెస్ ఉంటాయి, ఎన్నెన్నో అప్రిషియేషన్స్ ఉంటాయి. వీటన్నింటినీ తట్టుకుని ఏదో మనం వచ్చి చెప్పేస్తాము అని అనుకుంటే అది కరెక్ట్ కాదు. అది అందరికి ఆమోదయోగ్యంగా ఉండాలి. దానికి కొన్ని పారామీటర్స్ ఉండాలి, దానికి కొంత టైం వెచ్చించాలి. ఈ లోపల మీతో ఇంట్రాక్షన్ కోసం నా యొక్క జర్నీ ఎలా జరుగుతోంది అనేటువంటిది అప్డేట్స్ ఈ మాధ్యమం ద్వారా మీతో పంచుకుంటున్నాను. సో దయచేసి నా ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేసేందుకు సహకరించండి. మీ యొక్క విలువైనటువంటి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా ఇలాంటి అంశాలు, భావాలు ఉంటే కామెంట్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫర్దర్గా నేను కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటాను. సో అందరికీ కూడా మళ్ళీ నేను చెప్పేటువంటి ఇంకొక అంశం, ఏఐ రావడం తప్పు కాదు. ఏఐని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోకపోవడమే తప్పు. ఎలా వాడుకోవాలో తెలుసుకోండి. అప్పుడు మీకు ఆ ఫలితము బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.